నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలానే వైసీపీ నేతలు ఎవరు పడితే వారు పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, బట్టలు ఓడదీసి కొడతా అంటూ ఉద్యోగాలు పీకేస్తానంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పోలీసు శాఖ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తూ వస్తున్నారు. ముందుగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు, ఆ తర్వాత ఇప్పుడు మహిళా పోలీసులు కూడా క్షమాపణ చెప్పాలి, మాటలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నారు. అసలు జగన్ వైఖరి, వైసీపీ నేతల వైఖరి ఎందుకు ఈ విధంగా ఉంది, పోలీసుల మీద ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎవరు పడితే వారు పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఉద్యోగాలు పీకేస్తాననడం, రానివ్వకుండా చేస్తాననడం చూసాం. ఇప్పుడు పోలీసులు తిరగబడే సమయం వచ్చేసింది, తిరగబడుతున్నారు. ఇప్పుడు ఏంటి సార్ సిచ్యువేషన్? సహజంగా భూస్వామపు మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, తమ దగ్గర పనిచేసే పని వాళ్ళని కూడా ఒక్కొక్కసారి ఆవేశం అణుచుకోలేని పరిస్థితుల్లో చేసుకుంటారు. అయితే సహజంగా ఏం జరుగుతుందంటే, ఈ దెబ్బతిన్న వ్యక్తి కూడా మన అయ్యగారే కదా, మన మంచి చెట్లు ఆయనే చూస్తున్నాడు కదా, పోనీలే ఆవేశం అణుచుకోలేక తొందరపడ్డాడు అని చెప్పి మర్యాద ఇచ్చి ఒక దెబ్బ తిన్నా ఒక మాట అన్నా సహిస్తారు. అప్పటికప్పుడు తెగదెంపులు చేసుకోరు. కొంతమంది భావోద్వేగానికి గురయ్యే యువతరం ఉంటారు. మనల్ని మాట అంటాడా, ఈయన చెయ్యేస్తే మనం పడి ఉండాలా అని చెప్పని ఉద్రేకపడే యువత కొంతమంది ఉంటారు. అటువంటి యువతకి కూడా ఈ పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, అరే మన అయ్యగారే లేరా, ఆయన ప్రేమ చూసాం, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయనే స్పందిస్తాడు, మనల్ని ఆయనే ఆదుకుంటుంటాడు, ఏదో తొందరపడ్డాడులే పోని అని చెప్పని తమ పిల్లలకు కూడా సర్ది చెప్తారు. ఎప్పుడు జరుగుద్ది ఇది? వీళ్ళ కష్టంలో ఆదుకునే వ్యక్తి అయితే, వీళ్ళ కడుపాకలు కూడా తెలిసి అర్థం చేసుకునే వ్యక్తి అయితే ఈ విధంగా వీళ్ళు సమయంలో పాటిస్తారు. ఆయన తొందరపాటుని అర్థం చేసుకుంటారు. నా కడుపే కైలాసం, వీళ్ళు ఎలా చచ్చిపోయినా నాకేం సంబంధం లేదు, నేను మాత్రం వాళ్ళ మీద దాష్టికం ప్రదర్శిస్తా, వాళ్ళ కష్టాన్ని నష్టాల్లో నేను అసలు స్పందించను అని చెప్పని కమర్షియల్గా గిరిగీసుకొని బతికే వ్యక్తి అనుకో యజమాని, వీళ్ళు కూడా ఒక్క మాట కూడా పడరు. చెయ్యెత్తే ప్రయత్నం చేసి వీళ్ళు రెండు చేతులు లేపుతారు పైకి. అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మాట అన్నా చెయ్యెత్తినా పడతారు, సహిస్తారు. నేను కమర్షియల్గా ఉండి నీ మీద మాత్రం ఆధిపత్యం ప్రదర్శిస్తానంటే నువ్వెందుకు టాలరేట్ చేస్తావు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుతున్నది అదే. 5 సంవత్సరాలు పాలకుడిగా ఉన్నాడు. ఆ పాలకుడిగా ఆ పదవి దక్కించుకోవటానికి చాలా తీయటి మాటలు చెప్పాడు. ఆ రోజు పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమే కదా. 2019 ఎన్నికలకు ముందు వాళ్ళకి ఏం చెప్పాడు? మీకు వారాంతపు సెలవులు ఇస్తానన్నాడు. 5 ఏళ్ళు చూశారు, వారాంతపు సెలవులు లేదు, ఏమి లేదు. ఓహో ఇవన్నీ గోంగూర కబుర్లే అని చెప్పని వాళ్ళకి అర్థమైంది. మామూలు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వాళ్ళకు కూడా 23% ఫిట్మెంటే ఇచ్చాడు. వాళ్ళకేమో అదనపు ప్రయోజనాలు కలిపిలా. ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే, రెగ్యులర్గా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరానికి 15 రోజులు సరెండర్ లీవ్లు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి వీకెండ్ హాలిడేస్ ఉండవు, రౌండ్ ది క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి 45 రోజులు సరెండర్ లీవ్లు ఇస్తారు. 2021, 22, 23 ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖు రోజు ఆ సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ పెట్టుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కూడా చేయలేన. డిఏ ఎరియర్స్ అతిగతి లేవు. ఇంటర్మ్ రిలీఫ్ కన్నా తక్కువగా పిఆర్సీ ఇచ్చాడు. హెచ్ఆర్ఏ స్లాబుల్లో కోత వేశాడు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఉంటుంది. దాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి ఉద్యోగస్తులందరూ గొడవ చేసినాక 10% ఉండేదాన్ని 7% కుదిచ్చాడు. రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్లు సంవత్సరం పాటు అతిగతి లేవు. జీపీఎఫ్ లోన్స్ లేవు, జిఎల్ఐ లోన్స్ లేవు. ఇంత సఫకేషన్ ఎదుర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు ఈ భారాన్ని దించుకుంటామా అని చెప్పని సామాన్య ప్రజలతో పాటు సమానంగా వాళ్ళు కూడా ఎదురు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి అనే పాలకుడు ఈ రాష్ట్రానికి ఉండటానికి వీల్లేదని చెప్పని సాగనంపిన దాంట్లో వాళ్ళు కూడా కీలక భాగస్వాములు. అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని ఈయనేదో వాళ్ళ సమస్యలన్నీ తవ్వి తలకెత్తుకున్నట్టుగా, వాళ్ళని ఆర్చి తీర్చి వాళ్ళ సమస్యల మొత్తాన్ని ఈయనే పరిష్కరించినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడతానంటే ఎందుకు సహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే నువ్వు 45 ఇచ్చున్నట్టయితే, ఆహా ఇతను కదా మన పట్ల ఇంత ప్రేమ చూపిన నాయకుడు అని చెప్పని నీకు గౌరవం ఇచ్చుండేవాళ్ళు. అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు గౌరవం ఇస్తున్నారు. దాన్ని దుర్వినియోగం చేసుకొని తెగేదాకా లాక్కుంటే, నిన్న డ్యూటీలో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకొని వాడు వీడు అని చెప్పని మాట్లాడావు. నువ్వు అట్లా మాట్లాడేలాగానే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏ జగన్ అన్నాడు, ఎక్కడ పెట్టుకుంటావు నీ తల? ఇప్పుడు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. పైగా నీ సహవాస దోషంతో నిన్ను నమ్మి నీ నాయకుల ఆదేశాలు పాటించినందుకు అదే అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేశాడు, జడ్పీ సీఈఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి, ఆయన సస్పెండ్ అయ్యాడు కేవలం నీ పార్టీ నాయకుల ఆదేశాలు పాటించినందుకు. ఆయనకు ముందు
పనిచేసిన మహిళా అధికారిని జెడ్పీసీఓగా పనిచేసి ఈఆర్ఓగా ఉన్నామె. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్లో ఇన్ఛార్జిగా ఉంది. ఆమె సస్పెండ్ అయ్యింది. మీ నాయకుల ఆదేశాలు పాటించినందుకు తిరుపతి ఈఆర్ఓగా పనిచేసిన లక్ష్మీ షా ఆయన సస్పెండ్ అయ్యాడు. తిరుపతి డిప్యూటీ కమిషనర్ ఆయన సస్పెండ్ అయ్యాడు. ఇవాళ మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు పాటించినందుకు మదనపల్లి ఆర్డీఓ, అంతకుముందు ఆర్డీఓ ఇద్దరు సస్పెండ్ అయ్యారు, కేసులు పాలై ఉన్నారు. ఇక తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో సహకరించినందుకు సిఐలు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు సస్పెండ్ అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో మీ నాయకుల ఆదేశాలు పాటించిన పాపానికి తహసీల్దార్లు, ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిలువున బలి తీసుకున్నారు మీరు. మేము బట్టలోడదీస్తాం, అయ్యోడదీస్తాం, ఇయ్యోడదీస్తాం అని చెప్పనే నైతికత మీకెక్కడుంది? వాళ్ళ ఆలనా పాలన చూసుంటే ఒక మాట అన్నా పడేవాళ్ళేమో. వాళ్ళ నిలువున ఎండగట్టారు మీరు, అర్ధాకలతో నిలబెట్టారు వాళ్ళని రోడ్ల మీద. ఈరోజు వచ్చి మిమ్మల్ని ప్రజలతో పాటు వాళ్ళు కూడా వ్యతిరేకించారు, వాళ్ళతో పాటు ప్రజలు కూడా కలిసి వ్యతిరేకించారు. కాబట్టి ఇవాళ 150 స్థానాలు 2019లో కట్టబెట్టిన ప్రజలే మిమ్మల్ని వాళ్ళ 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు ఎందుకు మనల్ని ఇంత తిరస్కరించారా అని చెప్పని రియలైజేషన్ లేకుండా మేమేదో మా వెనక ఒక 10 మంది జనాభా వస్తున్నారు, మాకు సొసైటీలో మాజీ ముఖ్యమంత్రి అని ఒక టైటిల్ ఉంది కదా అని చెప్పని ఏది మాట్లాడినా చలమణి అవుద్ది అంటే చలమణి కాదు. వాళ్ళు ఇవాళ మీకు వాళ్ళ యూనియన్ల తరపున హెచ్చరికలతో సరిపెడతా ఉన్నారు. పరిస్థితులు అర్థం చేసుకొని నెక్స్ట్ టైము ఇంకొక అధికారిని ఇదే విధంగా బెదిరించే ప్రయత్నం చేయకుండా, దౌర్జన్యాలు చేయకుండా ఉంటే ఈ స్థాయి గౌరవమైనా నిలబడుతుంది. లేదు మా వెనక ఒక రాజకీయ పార్టీ ఉంది, మా ఆదేశాలు పాటించే శ్రేణులు ఉన్నారు అని చెప్పని ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించుకుంటా వెళ్తే అంతిమంగా నష్టపోయేది మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ తిరిగి ప్రజల మన్నన పొందాలి అని అంటే ప్రజలకి అనుకూలంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి తప్ప నాకు అనుకూలంగా ప్రజలు మౌల్డ్ అయి తీరాలి అని చెప్పనే మీ వైఖరి అన్నిసార్లు చెల్లుబాటు కాదు. 2019కి ముందు ఏంటంటే మీరేంటో తెలియదు ఆ రోజు. కానీ 2019 నుంచి 24 దాకా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పాలనా దక్షత ఏంటి అనేది రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మీ ఆదేశాలు పాటించినందుకు ఇవాళ ఎంతమంది అధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారులు, ఇవాళ పల్లె జాషువా లాంటి ఐపీఎస్ అధికారి మీ ఆదేశాలు, మీ నాయకుల ఆదేశాలు పాటించినందుకు వాళ్ళ కేసులు పాలయ్యి ఉన్నారు. వాళ్ళ కెరీరే పణంగా పెట్టబడింది. ఇవాళ సస్పెన్షన్లు ఎదుర్కొంటా ఉన్నారు. కళ్ళ ముందు మీ సహవాస దోష పర్యవసానం ఏంటి అనేది స్పష్టంగా ఉన్నతాధికారుల స్థాయి నుంచి లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉండగా ఇంకా మేము బెదిరిస్తాము, భయపెడతాము, మా ఆదేశాలు పాటించండి అంటే ఎందుకు పాటిస్తారు? ఎవరు పాటిస్తారు? నిన్న ఒక సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ యాదవ్ని 10 మందిలో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఆయనకి ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు వాడు వీడని సంబోధించారు. అతనికి మర్యాద మీరు ఇవ్వాలా? అతని నుంచి మర్యాద మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవాళ అతను ఏకవచనంతో, జగన్ అని ఏకవచనంతో సంబోధించాడు. సరిపోలా? టిట్ ఫర్ టాట్ అంటారు దీన్ని. మర్యాద కూడా ఇచ్చిపుచ్చుకుంటే మీకు కూడా మీ హోదా, మీ స్థాయి కాపాడబడుతుంది. దానికి మీ వైపు నుంచి కూడా కంట్రిబ్యూట్ చేయాలి. నేను మాత్రం ఎవరినైనా ధిక్కరించి మాట్లాడతా, ఏదైనా మాట్లాడతా అంటే అన్నిసార్లు న్యూటన్స్ థర్డ్లో అప్లై అవుద్ది, అన్నిసార్లు మీకే అనుకూలంగా ఉండవు. ఆ న్యూటన్స్ థర్డ్లో అప్లై అయినప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తే అదే విధమైన స్పందన ప్రత్యర్థుల నుంచి కూడా, ఎదుటి వాళ్ళ నుంచి కూడా వ్యక్తం అవుతుంది. మాట అనేటప్పుడు మాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.